హలో. 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 ఈరోజు మనము ఒక 1,000,000 యూజర్స్ అట్ ఎ టైమ్ సర్వర్‌ని హిట్ చేస్తే అంటే లైక్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అయినా, స్విగ్గీ ఆన్ న్యూ ఇయర్ ఇవైనా లేదా ఐఆర్‌సీటీసీ తత్కాల్ టికెట్స్ బుక్ చేసుకున్నా గానీ, ఎగ్జాక్ట్ ఒక టైంకి మనము ఎళ్లి ఆర్డర్ పెడతాం కదా! బుక్ అయిన ఆర్డర్ అయినా పెట్టుకుంటాం కదా! సో, పెట్టుకునేటప్పుడు అసలు బ్యాక్‌గ్రౌండ్‌లో బై అన్న, బుక్ అని క్లిక్ చేసినప్పుడు అసలు ఏం జరుగుతుంది? బ్యాక్‌గ్రౌండ్‌లో ఏమైతది? అసలు ఆ సింగిల్ సెకండ్‌లో అది ఎలా హ్యాండిల్ చేయగలుగుతుంది ఒకటి. నార్మల్ మనం చేసే ఏదైనా యాప్ అయితే అదెందుకు నెక్స్ట్ సెకండే క్రాష్ అవుతుంది. లేదంటే ఇప్పుడు అమెజాన్ అయినా, ఈ ఫ్లిప్‌కార్ట్ అయినా వాటెవర్ ఇట్ ఈస్ హ్యాండ్లింగ్ కదా! ఇలాంటి ఆహ్, రన్ చేసేవి అసలు ఈ యూజర్ ఇంతమంది ట్రాఫిక్‌ని అసలు ఎలా హ్యాండిల్ చేస్తది? అనేది ఈ వీడియోలో చూద్దామండి. ఓకే. వెల్కమ్ టు లాజిక్ లేదా మ్యాజిక్. ఈరోజు ద బెస్ట్, బిగ్గెస్ట్, మోస్ట్ ఎక్సైటింగ్ ప్రాబ్లమ్‌ని మనము ఈ వీడియోలో డికోడ్ చేద్దాము. దాన్ని థండరింగ్ హర్డ్ ప్రాబ్లమ్ అని అంటారండి. అంటే సింపుల్ 1,000,000 యూజర్స్ మన సిస్టమ్‌ని హిట్ చేసినప్పుడు అసలు ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడొస్తాయి? అసలు ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? దాని సొల్యూషన్ ఏంటి అనేది చూద్దాం. ఓకే. సో, ఇప్పుడు సింపుల్‌గా మనము మిలియన్స్ ఆఫ్ యూజర్స్ మనం వచ్చి మన అమెజాన్ సర్వర్‌కొచ్చినారు. వచ్చి వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటున్నారు. రైట్. సో, ఆర్డర్ పెట్టుకుంటున్నప్పుడు మనము ఫస్ట్ మన సర్వర్ హ్యాండిల్ చేస్తదా లేదా అనేది ఫస్ట్ కాన్సెప్ట్. రైట్. ఫస్ట్ ఈవెన్ సర్వర్ హ్యాండిల్ చేయలేకపోతే మనం ఏం చేస్తాము? సీపీయూ లేదా ర్యామ్ అనేది ఏదో సంథింగ్ ఇంక్రీజ్ చేసో ఏదో చేస్తాం. రైట్. సో, బట్ మనకు ఇంకొక మేజర్ ప్రాబ్లమ్ ఉంటుందండి. ఆ ప్రాబ్లమ్ దేనితో నా ప్రాబ్లము అనంటే డీబీతోని మనకు పెద్ద ప్రాబ్లమ్ ఉంటుందన్నమాట. ఓకే. ఆ ప్రాబ్లమ్ ఏంటి అనంటే ఇప్పుడు ఈ కేసెస్‌లో మనము రిలేషనల్ డేటాబేస్ వాడుతున్నాం అనుకోండి. ఓకే. రిలేషనల్ డేటాబేస్ వాడుతున్నాం. లెట్స్ సే ఎగ్జాంపుల్ మైసీక్వెల్. రైట్. మైసీక్వెల్ విచ్ ఫాలోస్ ది యాసిడ్ ప్రాపర్టీస్. రైట్. వీ కెన్ మేక్ ఎ సెపరేట్ వీడియో ఆన్ యాసిడ్ ప్రాపర్టీస్. సో, బేసికల్‌గా ఈ అంటే ఒక ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు డాటా కన్సిస్టెన్సీ కోసము రోస్‌ని లాక్ చేస్తారు. రైట్. 1,000,000 పీపుల్ ఇప్పుడు చేసినప్పుడు మనం బ్లాక్ చేసినామండి. ఇప్పుడు 1,000,000 పీపుల్ 1,000,000 పీపుల్ ఒకేసారి ఐఫోన్ అయినా లేకపోతే సంథింగ్ ఏదో బుక్ చేసుకోవడానికైనా లేకపోతే కొనడానికైనా ట్రై చేస్తుంటే ఇప్పుడేమైతది? ఇది డేటాబేస్‌కైతే ఇక్కడ ఎళ్తది కదా! డేటాబేస్ కనెక్షన్ ఎళ్తది కదా! సో, ఈ కనెక్షన్స్ అన్నీ డేటాబేస్ కనెక్షన్ పూల్‌లో ఉంటాయన్నమాట. ఈ డేటాబేస్ కనెక్షన్ పూల్‌లో ఫుల్ అయిపోతది. రైట్. ఈ డేటాబేస్ కనెక్షన్ పూల్ ఫుల్ అయినప్పుడు క్వెరీస్ అన్నీ ఏం చేయాలా? వెయిట్ చేయాలా. అంటే నువ్వు ఏదైతే క్వెరీ చేసుకుంటావో అవన్నీ వెయిట్ చేయాలి. ఈ వెయిట్ చేయడం వల్ల ఈ వెయిటింగ్ టైమ్ అనేది ఇంక్రీజ్ అయిపోయి ఫైనల్‌గా సిస్టమ్ అనేది క్రాష్ అయితదండి. రైట్. ఇది చాలా చాలా పెద్ద ప్రాబ్లమ్. రైట్. ఇంకొక పెద్ద ప్రాబ్లమ్ ఏంటి? బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంది? బిగ్ ప్రాబ్లమ్ ఇంకొకటి అంటే చెప్తాను. బిగ్ ప్రాబ్లమ్ ఏంటి ఇంకొకటి అంటే సెకండ్ థింగ్. ఇప్పుడు మనం స్టాక్‌లో ఒకటే ఐఫోన్ ఉందండి సింపుల్‌గా. 1 ఐఫోన్ ఉంది. సో, మనం ఇప్పుడు ఇది అందరి ఆల్ యూజర్స్‌కి అవైలబుల్ ఉందని చూపిస్తాం. అవైలబుల్ అని చూస్తాం. సో, ఇక్కడ ఒక 2 యూజర్స్ సింపుల్‌గా ఒక 2 యూజర్స్. ఒక యూజర్ ఏ అండ్ యూజర్ బి. ఇద్దరు కొందామని ట్రై చేస్తున్నారు ఇప్పుడు. రైట్. యూజర్ ఏ క్లిక్డ్ ఆన్ బై. రైట్. యూజర్ బి క్లిక్డ్ ఆన్ బై. రైట్. సో, ఇద్దరు క్లిక్ చేస్తున్నారు బై అని. సో, ఇద్దరికీ పేమెంట్ పేజ్ ఓపెన్ అయింది. కానీ ఫోన్ మాత్రం ఒకటే ఉంది. ఇప్పుడు మనము ఈ ఫోన్ అనేది ఎవరికిస్తాము? ఈ ఇద్దరిట్లలో ఈ ఐఫోన్ అనేది ఎవరికిస్తాము? ఇదే సిస్టమ్ డిజైన్‌లో ఇంటర్వ్యూస్‌లో అడిగే ఫేమస్ రేస్ కండిషన్ క్వెషన్. ఓకే. దీనిని సాల్వ్ చేయకపోతే, ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయకపోతే 1000 ఫోన్స్‌కి మనము 5,000 ఆర్డర్స్ తీసుకుంటాం. అంతే గదా! ఎందుకంటే దిస్ షుడ్ బి సాల్వ్డ్ రైట్. సో, మరి పెద్ద కంపెనీస్ లాంటి అమెజాన్ లేదా ఫ్లిప్‌కార్ట్ లేకపోతే ఈవెన్ మనం తత్కాల్ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఐఆర్‌సీటీసీ కూడా దీన్ని ఎలా ఆపుతాయి? రైట్. సో, ఇది మనము
సాల్వ్ చేద్దాం ఈ వీడియోలో. సో, ఇక్కడ రియల్ ఆర్కిటెక్చర్ మ్యాజిక్ అనేది స్టార్ట్ అయితదండి. సో, వాట్ ఈస్ దట్ అంటే డీబీ వరకు ఫస్ట్ ప్రాబ్లమ్‌ని మనము టాకిల్ చేద్దాం ఇక్కడ. ఇక్కడ ఏమైతుంది డీబీ కనెక్షన్ పోలయ్యి సిస్టమ్ క్రాష్ అయితుంది. సిస్టమ్ దేనివల్ల క్రాష్ అయితుంది ఫస్ట్ ప్రాబ్లమ్‌లో? డీబీ వల్ల. సో, ఎప్పుడైతే మిలియన్స్ ఆఫ్ యూజర్స్ ఐఫోన్ కొందామని ట్రై చేసినప్పుడు లెట్స్ సే మన సర్వర్ హ్యాండిల్ చేయగలుగుతుందనుకోండి. ఇప్పుడు డీబీకి వచ్చి ప్రతిసారి డీబీలో చేస్తది. డీబీలో మనకు 1000 ఐఫోన్స్ ఉన్నాయని మన దగ్గర ఉంది ఇన్ఫర్మేషన్. సో, మనం ప్రతిసారి డీబీకి వచ్చే బదులు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇన్ మెమరీ క్యాష్ అనేది ఒకటి పెట్టుకుంటామండి ముందు. డీబీ ముందు. దాని దగ్గరికి రానివ్వకుండా. ఓకే. సో, పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఐఫోన్ స్టాక్ 1000 అని ముందే రెడిస్‌లో పెడతాం. రైట్. ఈ రెడిస్ అనేది సూపర్ ఫాస్ట్ బికాస్ ఇట్ స్టోర్స్ డేటా ఇన్ ఇట్స్ ర్యామ్. రైట్. అండ్ ఇప్పుడు సరే పెట్టావు. బట్ స్టిల్ రేస్ కండిషన్ ఉంటది కదా! రేస్ కండిషన్ ఉంటది కదా! ఇప్పుడు యూజర్ ఇద్దరు వచ్చినప్పుడు ఎట్లా ఇస్తావు అన్నప్పుడు మనం ఈ రెడిస్‌లో డిస్ట్రిబ్యూటెడ్ లాకింగ్ అని కాన్సెప్ట్ ఉంటది. సో, ఈ డిస్ట్రిబ్యూటెడ్ లాకింగ్ వాడతామనమాట. వాడి ఇప్పుడు యూజర్ ఏ సేమ్ థింగ్. యూజర్ ఏ బై మీద క్లిక్ చేసినాడు. యూజర్ బి కూడా బై మీద క్లిక్ చేసినాడు. రైట్. బై మీద క్లిక్ చేసినప్పుడు ఇప్పుడు ఫస్ట్ యూజర్ ఏ వచ్చిందనుకోండి. వెంటనే మనం ఏం చేస్తామంటే ఈ అలొకేట్ చేసేస్తాం. యూజర్ బికి అది స్టాక్ అలొకేట్ చేసేసి లాక్ చేసేస్తాం దీన్ని. డిస్ట్రిబ్యూటెడ్ లాకింగ్. దేన్ని యూజ్ చేస్తామంటే రెడిస్ సెట్ ఎన్ఎక్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. దాన్ని యూజ్ చేసి చేస్తాం. మరి యూజర్ బి ఏమైంది? ఈవెన్ ఇతను ఒక జస్ట్ మిల్లీ సెకండ్ లేట్ వచ్చినా హీ విల్ బీ ఈ ఇతనికి స్టాక్ అనేది రాదు. సో, ఇది చేయడం వల్ల మనకేమైతది ఫస్ట్ డీబీ వరకి రిక్వెస్ట్ పోదు. రైట్. డీబీ వరకు రిక్వెస్ట్ పోలేదు. సో, రెడిసే హ్యాండిల్ చేస్తదనమాట ఈ సినారియోని. అంటే దేన్ని హ్యాండిల్ చేసింది? ఫస్ట్ థింగ్ మన లాకింగ్ అంటే ఈ రేస్ కండిషన్‌ని హ్యాండిల్ చేసింది. లోడ్‌ని కూడా పంపియలేదు డీబీ వరకి. రైట్. సో, లోడ్‌ని కూడా హ్యాండిల్ చేసింది రెడిస్. రైట్. సో, దీనివల్ల మన డీబీ మీద లోడ్ అనేది 0 పడుతుంది. మీకు ఇప్పుడు క్లియర్‌గా అర్థమైపోయింది కదా! రైట్. సో, నెక్స్ట్ ఏంటిది అంటే ఇంకొకటి సింపుల్‌గా చెప్తామండి. ఇప్పుడు మనకేంది ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వచ్చిన తర్వాత మీకు ఒకటి బొమ్మ గీస్తాను ఇక్కడ. ఆర్డర్ వచ్చేసింది మనకు. ఆర్డర్ వచ్చేసింది. ఓకే. ఫైన్. సో, ఇప్పుడు ఆర్డర్ మనకు స్టాక్ వచ్చేసింది. స్టాక్ వచ్చేసేసిన తర్వాత మనం ఏం చేస్తాము? పేమెంట్ ప్రాసెస్ అవ్వాలి. అంతేనా? ఇప్పుడు ఆర్డర్ వచ్చిన తర్వాత పేమెంట్ చేస్తాం. పేమెంట్ తర్వాత ఏం చేస్తాము? ఇన్వాయిస్ జనరేట్ చేస్తాం. అంతే కదా! సో, ఇక్కడ డైరెక్ట్‌గా ఈ ఆర్డర్ అయిపోగానే ఆర్డర్ నుంచి పేమెంట్ ఏపీఐ కాల్ చేసి పేమెంట్ చేయడము, పేమెంట్ నుంచి ఇన్వాయిస్ జనరేషన్‌కి చేయడము ప్రాసెస్. సో, ప్రతిసారి ఏపీఐ కాల్స్ చేస్తే ఏమైతది? సగం ఏపీఐ కాల్స్ రెస్పాండ్ అవ్వక లేకపోతే టైమ్ ఔట్ అయిపోయి ప్రాబ్లమ్ వస్తది. రైట్. అండ్ ఆల్సో సిస్టమ్ హ్యాంగ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువుంటదనమాట. అందుకే మనం ఏం యూజ్ చేస్తామంటే ఈవెంట్ డ్రివెన్ ఆర్కిటెక్చర్. ఈవెంట్ డ్రివెన్ ఆర్కిటెక్చర్ వాడతాం. రైట్. ఈవెంట్ డ్రివెన్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి అనేది మీకు డౌట్ వస్తే సో, ఇప్పుడు ఇందులో డైరెక్ట్‌గా మనము ప్రాసెస్ చేయకుండా ఆర్డర్ డీటెయిల్స్ అన్నీ ఒక మెసేజ్ క్యూలో పెట్టుకుంటామండి. కాఫ్కా అనే క్యూలో పెట్టుకుంటాం బేసికల్‌గా. రైట్. ఇప్పుడు ఇది కాఫ్కా క్యూ అనుకోండి. ఇందులో ఇప్పుడు నాకు ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోయిందనుకోండి. ఈ ఆర్డర్ కన్ఫర్మ్ కాగానే నేను ఈ ఆర్డర్‌ని ఇందులోకి పుష్ చేస్తాననమాట. ఆర్డర్ 1 కంప్లీట్ అయింది. ఆర్డర్ 2 కంప్లీట్ అయింది. ఆర్డర్ 3 కంప్లీట్ అయిందని ఇట్లా పుష్ చేస్తా. రైట్. పుష్ చేసినప్పుడు ఏ బ్యాగ్ ఏ పుష్ చేసినాం. అంటే ఇప్పుడు యూజర్ ఎవరైతే చేశాడో అతనికి ఒక ఆర్డర్ ఐడీ, టోకెన్ ఐడీ జనరేట్ చేసి ఇందులోకి పుష్ చేసినాం. పుష్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ ఎండ్ మైక్రో సర్వీసెస్ ఉంటాయి కదా! ఇప్పుడు పేమెంట్ అయినా అవ్వచ్చు, ఇన్వాయిస్ అయినా అవ్వచ్చు. పీస్‌ఫుల్‌గా ఒక్కొక్కటి తీసేసుకొని ప్రాసెస్ చేస్తాయన్నమాట. రైట్. అందుకే మీరిప్పుడు స్విగ్గీ పేమెంట్ అయినంక ఆర్డర్ కన్ఫర్మ్ అవ్వడానికి మీకు అట్‌లీస్ట్ 10-20 సెకండ్స్ పడతది.
ఎందుకంటే మీ ఆర్డర్ క్యూలో ఉంటది. అంటే ఎందుకు అంటే మనకి రెస్టారెంట్ వాడు కూడా యాక్సెప్ట్ చేయాలన్నమాట మీ ఆర్డర్‌ని. సో, అవన్నీ క్యూలో ఉంటాయన్నమాట. క్యూలో ఈచ్ వాళ్ళకెళ్ళిన తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారన్నమాట. సో, మీరు నెక్స్ట్ టైమ్ బిగ్ బిలియన్ డేల్ అయినా, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అయినా చూసినప్పుడు మీరు మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది అంటే ఈ రెడీస్, కాఫ్కా అనే బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక యుద్ధం చేస్తాయన్నమాట. అంటే సిస్టమ్ అప్ ఉండడానికి, మీకు స్టాక్ అవైలబిలిటీ అయినా, రేస్ కండిషన్ అని ఇవన్నీ చేయడానికి ఈ రెండే బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ చేస్తాయి. టెక్నికల్‌గా పెద్ద సర్వర్స్ కొనడం ఈజీ. కానీ స్మార్ట్‌గా ఆర్కిటెక్చర్ డిజైన్ చేయడం ఈస్ వాట్ మేక్స్ యూ ఏ గుడ్ ఇంజినీర్. ఓకే. ఈ కాన్సెప్ట్ మీకు మైండ్ బ్లోయింగ్ అనిపిస్తే హిట్ ఎ లైక్ బటన్. సో, ఈ రెడీస్ అనేవి కాఫ్కా బేసిక్‌గా మన సిస్టమ్‌ని క్రాష్ నుంచి సేవ్ చేసిందనమాట. అంటే 1,000,000 యూజర్స్ వచ్చినా గానీ. కానీ ఇంకొక బిగ్గెస్ట్ ఛాలెంజింగ్ థింగ్ ఉందండి ఇక్కడ. సో, ఏంటంటే ఇప్పుడు మనకు ఇంతమంది యూజర్స్ 1,000,000లో ఇంతమంది యూజర్స్ క్లిక్ చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళు హ్యూమన్స్ కాకపోతే బాట్స్ హ్యాక్ చేసి ఆ ఉన్న ఐఫోన్స్ అన్నీ కొనేసి వాళ్ళు బ్లాక్‌లో అమ్ముకుందామని ట్రై చేస్తున్నారనుకో, వాళ్ళని మనము ఈవెన్ ఈ రెడీస్ వరకు కూడా రాకుండానే మనం ఎలా బ్లాక్ చేయాలి? ఎలా చేయగలం? ఎలా చేయాలి? రైట్? దట్స్ వేర్ దేర్ ఆర్ 2 మోర్ కాన్సెప్ట్స్ అండి. ఏపీఐ గేట్‌వే అండ్ రేట్ లిమిటర్. ఇవి యూజ్ చేస్తాం మనము. టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ హౌ వి విల్ యూజ్ అనేది మనకు డిస్కస్ చేద్దాం. Subscribe to my channel because that is exactly what we are designing in the next video, right? Happy coding. Thank you. Cheers. Bye.